ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ క్వశ్చన్కి సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చిన క్వశ్చన్. 4√0.000081 అని ఇచ్చాడు. ఇప్పుడు జీరోస్ అన్ని పోవాలంటే కింద కొన్ని జీరోస్ ఉన్న హై డిజిట్ నెంబర్ని మనము అప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేద్దాం. పాయింట్ తర్వాత 4 సున్నాలు ఉన్నాయి, పాయింట్కి ముందు ఒక సున్నా ఉంది, పాయింట్ ఒకటి ఉంది. పాయింట్ అంటే జీరోతో సమానం అనుకోండి. మొత్తం 5 సున్నాలు ఒక పాయింట్, మొత్తం 6 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 6 సున్నాలు ఉన్న ఒక డిజిట్ నెంబర్ని, హైయెస్ట్ డిజిట్ నెంబర్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. 0.000081. దీన్ని ఇప్పుడు ఈ విధంగా రాసుకోవచ్చు. 81 ఈ జీరోస్ అన్ని పోవాలంటే 81 ఇక్కడ 4 సున్నాలు ఒక పాయింట్ ఒక సున్నా, మొత్తము 5 సున్నాలు ఒక పాయింట్ ఉంది కాబట్టి 6 సున్నాలు ఉన్న ఒకదాన్ని యాడ్ చేసుకోవాలి, డివైడ్ చేయాల్సి వస్తుంది. ఎన్ని సున్నాలు? 6 సున్నాలు. ఇప్పుడు దీన్ని 9 స్క్వేర్గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1000 ఇంటూ 1000గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇవి 6 సున్నాలు కాబట్టి ఇక్కడ కూడా 3 సున్నాలు 3 సున్నా 6 సున్నాలు. మనకి రూట్ అవర్ ఇచ్చాడు 4. 9 స్క్వేర్కి రూట్కి పోతుంది. ఇది 1000 హోల్ స్క్వేర్ అవుతుంది కదా, అప్పుడు 1000 స్క్వేర్కి పోతుంది, రూట్కి పోతుంది. అప్పుడు 4 ఇంటూ 9/1000 అవుతుంది. 4 9 36, 36/1000, 36/1000. మనకు ఆన్సర్లో 36/1000 అనేది లేదు. కానీ ఈ 36ని ఇందాక మనము పైన సున్నాలని పోగొట్టుకోవడానికి కింద డిజిట్ సున్నాలు ఉన్న ఒక నెంబర్ని యాడ్ చేసాం. ఇప్పుడు పైన సున్నాలు రావాలంటే ఇది తీసేద్దాం. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఒక సున్నా ఒక పాయింట్ మళ్ళీ ఇంకో సున్నా 36. ఇక్కడ 2 సున్నాలు ఒక పాయింట్, ఈ 3 సున్నాలకి ఈక్వల్ అవుతాయి కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది.